2025 ఎలా ఎంత ఉంటుందని ఆ ఎక్స్పెక్టేషన్స్లో ఉన్నా, బట్ ఒక మంచి సినిమా చేసారు. థ్యాంక్ యూ సో మచ్. చాలా అంటే చాలా బాగుంది. అండ్ మన హీరోయిన్ గారు సిమ్రాన్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. అంటే ఎన్ని రోజులు అక్కడిక్కడ చూసాం కానీ అంత మంచిగా పల్లెటూరులో ఆ డ్రెస్సింగ్ స్టైల్ కావచ్చు, ఆమె యాక్టింగ్ కావచ్చు, వీళ్ళిద్దరి కాంబినేషన్ కావచ్చు, చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కావచ్చు, ప్రతి ఒక్కటి చాలా బాగుంది. అండ్ బీజిఎం ఎవరు కొట్టారు కానీ బీజిఎం చాలా బాగుంది. అంటే ఆ ఇంటర్వెల్ బ్యాంక్ కావచ్చు, ఆ క్లైమాక్స్ కావచ్చు, క్లైమాక్స్ లో ఒక సింపుల్ ట్విస్ట్ లాంటిది ఉంటుంది, బట్ వేరే లెవెల్ ఆడుతుంది సినిమా, ఎక్కడికో వెళ్ళిపోతుంది. సో 2 hours పైన ఇంతసేపు ఆడియన్స్ ని కూర్చోబెట్టాలంటే మామూలు విషయం కాదు. చాలా అంటే చాలా ఎంగేజింగ్ గా హ్యాండిల్ చేశారు. సో అన్న యాజ్ ఏ యాక్టర్ గా, యాజ్ ఏ డైరెక్టర్ గా కంగ్రాచులేషన్స్. నాకైతే యాక్టర్ గా చాలా బాగా అనిపించారు. సో మళ్ళీ మీరు కోసం నేను వెయిట్ చేస్తున్నాను. మళ్ళీ ఇలాంటి బాగా ఉంటాయి. సో మంచిగా ఫ్యామిలీలోకి వెళ్ళి ఎలాంటి డెవలప్మెంట్ లేకుండా సినిమా అంటే మాత్రం పదవిలో మూవీకి వెళ్ళిపోండి. చాలా మందికి ఈ పేరు రిజిస్టర్ అవ్వడానికి టైం పడుతుంది, బట్ మూవీ మాత్రం చాలా తొందరగా రిజిస్టర్ అవుతుంది. చాలా బాగా క్లిక్ కావాలని అన్న ఇప్పుడే చూశాను వనమేర సినిమా. నిజంగా ఇటు కొట్టేశారు. ఫస్ట్ సినిమాని ఇటు కొట్టేశారు. చాలా అంటే చాలా బాగుంది. మైతాల యాక్షన్ డ్రామా అనమాట. ఒక పల్లెటూరులో జరిగే సిచ్యువేషన్స్, అక్కడ ఉన్న రాజకీయాలు, అక్కడ ఉన్న పిచ్చిని చాలా చాలా నీట్గా చూశారు అనమాట. యూత్ కరెక్ట్ అయితే అన్ని వర్గాల వరకు పాయింట్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. చూస్తున్నాం సేమ్ ఇంటర్వ్యూ ఒక లెక్క అనుకుంటే ఎన్నో నుంచి క్లైమాక్స్ వరకు అయితే డైలాగ్ డెలివరీ కానీ యాక్షన్ ఎపిసోడ్ కానీ చాలా చాలా పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశారు. మధ్యలో హనుమాన్ సో ఒక హీరోయిన్ ఒక హనుమాన్ చూస్తే ఎంత హైగా వస్తుందో ఈ సినిమా చూస్తే అంతే చేస్తుంది అనమాట. సో చిన్న సినిమా ఏదో తెలియదు టైట్లు అనుకోవద్దు. సినిమాకి చూడండి, ఫ్యామిలీ అందరూ కూర్చొని చూడాల్సిన సినిమా అనమాట. వనమేర బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ కానీ చాలా బాగుంది. అలాగే హీరోయిన్ మధ్య వచ్చే సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. ఆ పల్లెటూరు అర్థాలంటే ఫ్యామిలీ బాండింగ్స్ ఎలక్షన్స్ మధ్య వచ్చే సీన్స్ చాలా చాలా బాగుంటాయి. సో మీరైతే యాక్చువల్గా డైరెక్ట్గా చాలా బాగా చేశారు. సో అందరూ ప్రతి ఒక్క క్యారెక్టర్ చాలా బాగా చేశారు. ఆ సత్య గారి ట్రాక్ అయితే చాలా బాగా పండింది. సో అందరు థియేటర్లో ఎంజాయ్ చేస్తారనమాట. వచ్చి జనవరి 1st రిలీజ్ అవుతుంది వనమేర సినిమా. థియేటర్గా చూడండి, చాలా బాగుంది. అలా ఇప్పుడే చూసారన్న వనమేర సినిమా. ఏ సినిమా సైట్ మాత్రం చాలా బాగా పెట్టారన్న. నిజంగా వనమేర సినిమా మాత్రం పేరు మాత్రం అవగాహన పేరు మాత్రం ఎక్కువపోతున్నా చాలా బాగా చేశారు. అంటే ఎక్కడ పని చేసారో తెలియదు కానీ డైరెక్షన్ చూపిస్తారు. చాలా బాగుంటుంది. నిజంగా చెప్పుకుంటుంది ఆ పల్లెటూరు వాతావరణం, ఆ లొకేషన్ మాత్రం చాలా బాగున్నాయి. న్యాచురల్ ఉన్నాయి లొకేషన్ మాత్రం. ఏదో సెట్ చేసినట్టు నాకు ఏదో కాకుండా ఒరిజినల్గా న్యాచురల్ ఉన్నాయన్నా. చాలా బాగున్నాయి. నిజంగా చెప్తున్నాను కదా, చాలా బాగా చూపించారన్న. నిజంగా బాధ్యతలు కూడా మీరు డైరెక్టర్ ఇంకా చాలా చాలా అర్థం చేశారు. నిజంగా చాలా అర్థం చేశారు. హీరోయిన్ క్యారెక్టర్ అయితే మాత్రం న్యాచురల్ ఉండేది. హీరోయిన్ క్యారెక్టర్, హీరో గారి క్యారెక్టర్ మాత్రం ఇంకా చెప్పుకుంటూ పోతుంటే మామూలు లేదు. ఆ ఫైట్ల మీద ఫైట్లు మరి ఎక్కడ మా మాస్టర్ ఎక్కడ నేర్చుకున్నారు కానీ ఫైటింగ్ అది మాత్రం ఇరగదీసిన ఫైటింగ్ వచ్చినట్టుగా ఉండదు. నిజంగా ఆ సినిమా మాత్రం ఎక్కడ కూడా చెప్పినా కదా బోర్ అనేది అప్పుడు ఉండదన్నా. ఇంటర్వ్యూ దాకా ఒక లెవెల్లో ఉంటుంది, ఇంటర్వ్యూ దాకా ఒక లెవెల్లో ఉంటుందన్న సినిమా మాత్రం. 2026లో ఏదైనా మనకి బెస్ట్ మూవీ ఏదైనా ఉందంటే మన వనమేర సినిమా. నిజంగా హనుమాన్ చూసాము, మిరాయి చూసాము, తర్వాత మళ్ళీ చరిత్రలో గుర్తుడిపై పేరు సినిమా ఇదేనన్నా. దయచేసి మాత్రం అందరూ థియేటర్ రండినా. ల్యాప్టాప్లోనో ఫోన్లోనో లేకపోతే ఎక్కడ చూస్తారు అలా చూడొద్దన్నా. థియేటర్ వస్తే మీకు తెలుస్తుందన్నా. మంచి గుడ్ మూవీ ఏదైనా ఉందంటే